నమస్కారం అండి. వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మొత్తం ప్రజలందరూ కూడా దాదాపు ఈ ఉచిత హామీలకు అలవాటు పడ్డారు. అయితే ఇది ఒక పాయింట్. దీన్ని ఇంకొకలా చెప్పుకోవాలంటే అనేక సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత హామీలతోనే నెట్టుకొస్తున్నాయి అనేది వాస్తవం. ఎందుకంటే ప్రజలు అలవాటు పడిపోయారు అనడం చాలా తప్పవుతుంది. కానీ రాజకీయ నేతలు మాత్రం ముందు వాళ్ల పబ్బం గడుపుకోవడానికి ప్రకటనలు ఇచ్చేసి తరువాత ఉచితాలకి ప్రజలు అలవాటు పడిపోయారు అంటూ వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. అలాగని నిజంగానే ప్రజలు ఏమన్నా కూర్చుని తినడానికి అలవాటు పడిపోతున్నారా? లేదు, అలా అనుకోకూడదు. ఈ క్రమంలో ప్రజల బలహీనత ఆధారంగానే రాజకీయం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇది బలహీనత ఎలా అవుతుంది అని అడగొచ్చు. సరే, ఎంతమందికి ఉచిత పథకాలు అమలవుతున్నాయి అన్న పాయింట్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సగటు మధ్యతరగతి మానవుడి నుంచి కింది స్థాయిలో ఉన్న పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి 10 రూపాయలు రోజుకి సంపాదన ఉంటే ఆ 10 రూపాయలు కేవలం ఈ ఇంటి ఖర్చులకి వీటికే సరిపోతుంది. ఎక్కడా కూడా వాళ్ళ భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుంది అన్నటువంటిది లేకుండా. సో అటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం నుంచి దాంట్లో కొంత శాతం ఈ ఉచిత పథకాలకి పెట్టడం అనేది రివాజ్గా ఎప్పటి నుంచో ఉంది. ఎవరికైతే నిజంగా ఆవశ్యకత ఉందో ఉచితంగా వాళ్ళు తీసుకోవడానికి అన్ని విధాల అర్హులు అన్నవంటి వాళ్ళకి ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తూ ఉచితంగా మేము ఇచ్చేస్తామని చెప్పి ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చినా రాకపోయినా అప్పు చేసి మరీ ఇస్తోంది వైఎస్ఆర్ గవర్నమెంట్. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈ ఉచితాల హామీల వ్యవహారంలో ప్రభుత్వాలకి ప్రజలకి అసలు ఎంత మేరకు లాభం నష్టం అన్నటువంటి మాటని పక్కన పెట్టేస్తే దేశ ప్రగతి రాష్ట్ర ప్రగతి మాత్రం శూన్యానికి పడిపోవడం ఖాయం అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి విషయం. సరే, ఉచితంగా ఇస్తున్నారు, ఉచితానికైనా సరే ఒక లిమిట్ అనేది ఉండాలి. ఆ లిమిట్ దాటి ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా లేదు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకునే విధంగానే దీన్ని చేస్తే దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకీ దిగజారిపోవడం ఖాయం, ఖచ్చితంగా శూన్యానికి పడిపోవడం ఖాయం ఆర్థిక ప్రగతి అనేది వాళ్ళు చెప్పేటువంటి ఒక మాట. సరే, ఇదే క్రమంలో ఈ ఉచితాల మోజుల పాపం చాలా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అనేది చెప్తోంది. మన రాష్ట్ర రాజకీయాన్ని చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని చూసుకుంటే కనుక అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన కులాలే టార్గెట్గా రాజకీయం చేస్తోంది ప్రస్తుత వైసీపీ సర్కార్. ఎంతసేపు మైనారిటీల మోజులో పడి అసలైన లబ్ధిదారులకు మొండి చేయి చూపిస్తోంది. ఈ ఇస్తాను అన్నటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన వాటి మీద పట్టించుకోకుండా ఉచితాల కోసం కోట్లాది రూపాయల అప్పులు చేస్తూ ప్రజలందరి మీద కూడా వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి పాయింట్ని మనసులో పెట్టుకొని కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ప్రజలు మొత్తం అందరి మీద కూడా ఆర్థిక భారం మోపుతున్నటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. 1,00,000 రూపాయలు దాదాపు ఒక్కొక్క మనిషి మీద అప్పు చేసింది ప్రభుత్వం, పెంచింది. అదే కాకుండా ఎక్స్ట్రా ప్రతి ఇంటికి అయ్యేటువంటి ఖర్చు సంవత్సరానికి ఇంకొక 35,000. ఇది కాకుండా ఎక్స్ట్రా పెరిగినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా ఇప్పటివరకు పెంచినటువంటి ధరలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వీటన్నిటి వల్ల సంవత్సరానికి పెరిగినటువంటి ఖర్చు 1,00,000 రూపాయలు. దాదాపు ఒక్కొక్క మనిషి దాదాపు 2.5 లక్షల రూపాయలకి ఒక భారాన్ని మోస్తున్నాడు అధికంగా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో. సో ఇందులో ఇప్పుడు ప్రధానంగా ఒక స్కీమ్ గురించి మనం చెప్పుకోవాలి. ఒక్క ఛాన్స్ కావాలి అని చెప్పి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అవ్వాతాతలకి పెన్షన్ 3,000 రూపాయలు చేస్తాను అని చెప్పి అన్నారు. 3,000 రూపాయలు పెన్షన్ చేస్తాను అని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన చేశారు. ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చారా ఒక్క ఛాన్స్ అన్నటువంటి మంత్రంతో ఏంటో మరి తెలియదు. వచ్చిన తర్వాత ఇది ఒక దారుణమైన వెన్నుపోటనే చెప్పుకోవాలి. అవ్వాతాతలకి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ పొడిచినటువంటిది దారుణమైనటువంటి వెన్నుపోటనే చెప్పాలి. ఎందుకంటే 2,000 రూపాయలు పెన్షన్ వచ్చేటువంటి దాన్ని 3,000 చేస్తామని చెప్పి 3,000 ఇవ్వకుండా పెంచుకుంటూ పోతాం, 3,000 అయ్యే వరకు పెంచుకుంటూ పోతాం అని చెప్పి మొదటి విడతగా 250 రూపాయలు పెంచారు. అంటే ఏడాదికి 250 రూపాయలు పెంచుతామని చెప్పి. సరే, 2019లో అధికారంలోకి వచ్చారు. 2020 అయ్యేసరికి 250 రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చారు. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో 250 పెంచమంటే పెంచలేదు సరికదా, ఇంకేం చేయలేదు. ఆ 250 పెంచాలి అంటే ఇప్పుడు పెంచేది లేదు, తర్వాత పెంచుతాము అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇటీవల
ఈ కేబినెట్ భేటీలో సంక్షేమ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఏ పథకానికి ఏ నెలలో నగదు బదిలీ చేస్తారో అందులో వాళ్ళు వివరించుకుంటూ వచ్చారు. సో ఈ పెన్షన్ పెంపు గురించి చూసుకున్నప్పుడు వచ్చే ఏడాది జనవరి మాసంలో దాన్ని ప్రతిపాదించారు. అంటే 2022 జనవరిలో దానికి సంబంధించి పెంచుతాము అని చెప్పి 250 రూపాయలు ఎక్స్ట్రా పెంచడానికి 2.5 ఏళ్ళు పడుతోంది. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సంక్షేమ క్యాలెండర్లో ఈ పెన్షన్ స్కీమ్ మీద ఎప్పుడు మాట్లాడుతున్నారని చూసిన వాళ్ళు 2022 జనవరిలో దీనికి పెంచుతారట అని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రతి ఏటా 250 రూపాయలు పెంచుతామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు 250 రూపాయలు పెంచడానికి, రెండో విడత 250 పెంచడానికి 2.5 ఏళ్ల సమయం తీసుకుంది అనేది ఆశ్చర్యకరమైనటువంటి సమాచారం. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారనో ఇంకోటనో వీళ్ళు వెన్నుపోటు గురించి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అక్కడ లేని దాన్ని వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేసి మాత్రం అవ్వాతాతలకి వాళ్ళని నడి రోడ్డు మీద ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచింది సర్కార్ అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 250 రూపాయలు పెంచడానికి 2.5 సంవత్సరాలు కావాల్సి వచ్చింది అంటే మరి 3,000 రూపాయలు చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడతాయో వీళ్ళకి. ప్రతి ఏడాది 250 అంటే ఇంకో 2.5 ఏళ్ల తర్వాత ఇంకో 250 పెంచుతారు. ఆ తర్వాత వాళ్ళు సర్కారులో ఉంటారా ఊడిపోతారా తెలియని దానికి వీళ్ళు చేసినటువంటి పని ఇది. ఒక్క ఛాన్స్ కోసం వాళ్ళకి చేసేస్తామని చెప్పి చేసుకుంటూ వచ్చినటువంటి విషయం. సో ఇప్పటికే ఈ పెన్షన్లకి సంబంధించి అంశం మీద విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, విమర్శలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఏటా 250 పెంచుతూ ఉన్నటువంటి ప్రభుత్వం పెన్షనర్లను మోసం చేస్తుందని చెప్పి మండిపడుతున్నారు. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికి జయంతికి పలుమార్లు పెంపు ప్రకటనలు కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం అమలుకు వచ్చేసరికి మాత్రం వెనకడుగేసింది. ఎందుకంటే ఖజానా మొత్తం చిల్లు, ఖజానాలో డబ్బులు లేవు, అప్పులు పుడితే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇక సంక్షేమ పథకాలకు ఎక్కడ చేస్తారు? అందులోనూ వాళ్ళకి ఈ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లేదు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ నేపథ్యంలో ఓట్లు పడడానికి కావాల్సినటువంటి వాటికే ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వాలి, మిగతా వాటికి అవసరం లేదు, దాని తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప దాదాపు 50 లక్షల మంది వరకు ఉన్నటువంటి వృద్ధాప్య ఇతర సామాజిక పెన్షనర్లు ఓటు బ్యాంకుగా ఉన్నారు అని తెలిసినా వీళ్ళకి పెంచడానికి మనసు రావట్లేదు. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 200 రూపాయలు ఉండే పెన్షన్ని ముందు 1000 రూపాయలు చేశారు. తర్వాత ఎన్నికలకి 6 నెలల ముందు 2000 రూపాయలు చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తానని ప్రకటించారు. కాకపోతే ఇక్కడ తిరకాసు పెంచుకుంటూ పోతాను అని చెప్పి దీంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ప్రమాణ స్వీకారం రోజున 250 మాత్రమే పెంచడంతో నిరాశకు గురవడం కాదు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సో అదే మొత్తం ఇప్పుడు ఈ 2.5 ఏళ్లకి పెరుగుతూ పోవడంతో మరింత ఆవేదన చెందే పరిస్థితి ప్రజల్లో కనిపిస్తోంది. సో విపక్షాలన్నిటికీ కూడా ఇది విమర్శలకి పనికొచ్చే విషయంగానే మారింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంతమంది సలహాదారులకి లక్షలాది రూపాయల జీతాలను వెచ్చిస్తూ ఎంతమంది సలహాదారులు ఉన్నారో లెక్కలేదు. అలాగే నామినేటెడ్ పోస్టులకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళే కేవలం ఒక సామాజిక వర్గాన్నే పెంచి పోషించుకుంటూ వస్తూ ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నటువంటి ప్రభుత్వం నిజంగా ఓటర్లుగా ఉన్నటువంటి అవ్వాతాతలకి మాత్రం పెన్షన్ పెంచడానికి ఎందుకింత తాత్సారం చేస్తోంది, ఎందుకింత కుట్ర చేస్తోంది వీళ్ళ మీద పెంచే నెపంలో అనేది అర్థం కానటువంటి విషయం. ఇదే ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. మరి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా అంటే ఆయన మీడియా ముందుకు వచ్చేది కేవలం తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టడానికే తప్ప ఇంకా దేనికి కాదు. కొన్ని మిగతా మంత్రులు ఏమైనా వస్తారో అంటే దీని గురించి మాట్లాడితే ఎవడిస్తానన్నాడు, నీ అమ్మ మొగుడిస్తా అన్నాడా అంటే ఏమైనా మాటలు అనే అవకాశం కూడా ఉంది. సో దాంతో మీడియా వాళ్ళు కూడా ఎవరు అడగడానికి భయపడేటువంటి సందర్భం. సో మొత్తానికి అవ్వాతాతలకి పెన్షన్ అనేది లేదు. అలాగే పెన్షన్ల వయోపరిమితి కూడా అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తామని చెప్పుకుంటూ వచ్చారు. 65 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 60కే ఇస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ పెన్షన్లు తగ్గిస్తున్నారు తప్ప వాళ్ళకి ఇచ్చేటువంటిది మాత్రం ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు. సో 50 లక్షల మంది పెన్షన్దారులు ఉన్న క్రమంలో ఉచితాల మాటున వాళ్ళని మోసం చేస్తున్నటువంటి ఈ సర్కార్ని గద్దెదించి గుణపాఠం చెప్పడానికి వయసు మీద పడినా లేచి నడవలేకపోయినా చివరి దశలో ఉన్న దృఢచిత్తంతో ఓటును పోటుగా మలిచి తగిన బుద్ధి చెప్తారని ఆశిద్దాం అంటున్నారు చాలామంది. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే.